మనం చాలా సినిమాల్లో చూసుంటాం. డ్రగ్స్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద హెలికాప్టర్‌లలో తిరుగుతూ ఎక్కడో కొండ ప్రాంతాల్లోనో, ఎక్కడో ఒక సెపరేట్ ఐలాండ్‌లోనో అక్కడక్కడ లగ్జరీగా తలదాచుకొని ఉంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళడం కష్టమే. వాళ్ళు బయటికి రావడం కష్టమే. వాళ్ళని రప్పించడం కూడా కష్టమే. వాళ్ళ మనుషుల్ని ఎవరినైనా అరెస్ట్ చేస్తా ఉంటే అక్కడ టీవీలలో కనపడి మాట్లాడుతా ఉండడం. ఒకటేంటి, రెండేంటి చాలా సినిమాల్లో చూసాం మనం ఇట్లాంటి సిట్యుయేషన్స్. బట్ అది సినిమా అనుకుంటే పొరపాటు. నిజంగా గూడా అలాగే జరుగుతా ఉంటాయి. మెక్సికోలో ప్రపంచం మొత్తాన్నే గడగడలాడించే అతిపెద్ద డ్రగ్ డీలర్ అక్కడ ఉన్నాడు. రీసెంట్‌గా ఏంటంటే మెక్సికన్ ఆర్మీ ఒక ఆపరేషన్ చేపట్టింది. కొండల్లో, గుట్టల్లో అన్నిట్లో మంచిగా వెతుకుతా జల్లెడబడతా ఉంటే ఒక దగ్గర ఇతను ఉన్నాడు అని తెలిసింది. వీళ్ళు కూడా అలాగే కాల్పులు జరిపారు. ఇప్పుడు దేశానికే మచ్చ కదా! ఇప్పుడు మొత్తము డ్రగ్స్ అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయంట. ఇప్పుడు రీసెంట్‌గా ట్రంప్ వెనెజులా వాళ్ళని అలా అన్నాడు. కానీ అట్లా అన్నప్పటికీ కూడా అసలు అతిపెద్ద అందరికీ తెలిసిందే అతిపెద్ద డ్రగ్ మాఫియా ఎక్కడంటే మెక్సికోలోనే ఉంది. బట్ ఒప్పుకొని చావరు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. బట్ వాళ్ళకి కూడా ఉంటది కదా! కొంచెం మన దేశ పరువు ఊరంతా తీస్తున్నారు అని జెప్పేసి. ఒక ఆపరేషన్ అయితే వాళ్ళు స్టార్ట్ జేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పటివరకు ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈయన. అసలు ఎప్పుడూ దొరకలా. అక్కడ గూడా కాల్పులు జరిపితే ఏదో కాలుకో, చేయికో చిన్న గాయమైతే హెలికాప్టర్ నుంచి అలా తీసుకెళ్తా ఉంటే దాన్ని కాల్చేశారు. సో, సినిమాటిక్ వేలో జరిగినప్పటికీ కూడా ఇది నిజమే, నమ్మాల్సిందే. సో, వాటెవర్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ క్రిమినల్ అయితే లేడు ప్రెజెంట్. మరి అతని దగ్గరున్న డ్రగ్ మాఫియా ఇదన్నిటిని కూడా వాళ్ళు ఆల్మోస్ట్ నాశనం చేశామనే చెప్తున్నారు. సప్లై అయితే ఆగిపోయినట్టుగా తెలుస్తుంది మోస్ట్‌లీ. ఎక్కడెక్కడికో ఇవే ఉంటాయి కదా! కొకైన్‌లు, గికైన్‌లు, హెరాయిన్‌లు ఇవన్నీ గూడా ఇంకా దాంట్లో కొంచెం క్వాలిటీలను బట్టి ఉంటాయి. మోస్ట్‌లీ అయితే డ్రగ్ మాఫియా లేదు ప్రెజెంట్. కాకపోతే ఇక్కడ ఇంకో మాఫియా నడుస్తా ఉంది. ఈ టాపిక్‌లో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. మెడికల్ ల్యాబ్స్ ఉంటాయి కదా! ఆ ల్యాబ్స్‌లో మత్తు మందులు ఉంటాయిగా. ఇప్పుడు ఆహ్, మెలటోనిన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్లీపింగ్ రావడానికి అని చెప్పేసి వాడుతా ఉంటారు కొంతమంది. చిన్నవే అల్ఫ్రాజోలం లాంటివో లేకపోతే ఇంకేవో ఇట్లాంటి వాటిని పౌడర్ చేసి ఈ బీటెక్ చదివే పిల్లలకి లేకపోతే యూనివర్సిటీలలో ఇట్లా అలవాటు పడ్డ పిల్లలకి, తాగుబోతు పిల్లలకి అంటగడుతున్నారు. ఇదదే అని. ఆ పిచ్చి మొహాలు గూడా కొనుక్కు జేస్తున్నారు. లక్షలు, కోట్లు పెట్టి మళ్ళీ దొరుకుతున్నారు గూడా చెప్పాలి అంటే. అంటే మీరు దొరికిన తర్వాత అది డ్రగ్ కాదు స్లీపింగ్ అని తెలిసినప్పటికి గూడా మీరు నేరస్తులే. ఎందుకంటే నీకు ఆలోచన ఉండబట్టేగా తెప్పించుకున్నావు. ఇప్పుడు నీ దగ్గరకొచ్చింది కల్తీ ప్రొడక్టే. ఒరిజినల్ వచ్చినా తీసుకునేవాడివే గదా! పొడుచుకోవడమో లేదా పీల్చుకోవడమో ఏదో చేసేవాళ్ళు. సో, అట్లా గూడా మీరు నేరస్తులే 100%. అండ్ దాన్ని మీకు సప్లై చేసిన వారు గూడా డ్రగ్ పెడ్లరే. అట్లాగే అతని దగ్గర నిజమైన సరుకుందా, కల్తీ సరుకుందా తర్వాత సంగతి. ఆ రూట్‌లో అయితే ఉన్నారుగా. అదే వేలో అయితే ఉన్నారుగా. మరి ఆ రూట్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వై? బికాజ్ మీ దగ్గర నిజమైన సరుకున్నా గూడా నువ్వు అలాగే సప్లై చేసేవాడివి. అదే రేటుకి అమ్ముకునేవాడివి. అట్లా. సో, చాలామంది ఈ ల్యాబ్స్‌లో పనిచేసేవాళ్ళు, మెడికల్ స్టోర్స్‌లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రగ్ డీలర్స్ ఉంటారు కదా! ఏదో కంపెనీ తరఫున టాబ్లెట్స్‌ని అందరికి సప్లై చేసుకుంటూ తిరుగుతా ఉంటారు పిల్లలు. వీళ్ళల్లో కొంతమందికి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, అలాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు, బాగా తాగుబోతులలో ఒకడు ఉంటాడు. వీడు మెడిసిన్ సప్లయర్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఒరేయ్! మా దగ్గర అది ఉంది. ఇంత పెడితే వస్తదని ఫ్రెండ్స్‌నే మోసం చేస్తాడు. వాళ్ళందరూ తెప్పించుకుందాం అంటారు. వీడేం చేస్తాడు, ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ అన్నీ చక్కగా పౌడర్ చేసేసి ఏదో రకంగా ప్యాకింగ్ చేసేసి వీళ్ళకి ఇస్తా ఉంటారు. ఈ రకంగా డబ్బులు జమ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, బీ కేర్‌ఫుల్. అనవసరంగా వాటి జోలికి వెళ్ళకండి నంబర్ 1. మీరు ఆ జోలికి వెళ్ళాలనుకున్నా మీరు పీల్చుకునేదైతే ఒరిజినల్ కాదు. అది మీకు తెలీదు. ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు దొరికాడు. ఇతని దగ్గర కూడా ఇంతే దొరికింది సరుకు. అంటే అది మ్యానుఫ్యాక్చర్ చేయడానికే వాళ్ళు ఏ కొండల్లోకో, గుట్టల్లోకి వెళ్తారో అది అక్కడి నుంచి షిప్పుల ద్వారా ఇంకెక్కడి నుంచి ఎక్కడికి తరలించడానికి వాళ్ళకంత రేట్లు అవుతా ఉంటాయి. అది మీ దగ్గరకొచ్చేసరికి ఆ 15,00,000, 20,00,000 పెట్టి కొంటారు. బట్ వచ్చింది నిజం కాదు. మీకు ఆలోచన ఉందని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే కొంచెం మత్తు కలిగేటువంటి ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చేస్తున్నారు. అంటగట్టేస్తున్నారు. ఇంకా చెప్పనా, మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తే అక్కడ కూడా కొన్ని అంటే మెంటల్ స్ట్రెస్‌కి గురయ్యే మందులలో కూడా కొంచెం మత్తులు ఉంటాయి. ఇట్లాంటివన్నీ కనుక్కొని గూగుల్‌లు చేసో లేకపోతే ఈ రోజుల్లో ఏఐని అడిగినా మొత్తం చెప్పేస్తుంది. ఆ పౌడర్‌లన్నీ తెచ్చి మీకు అంటగడుతున్నారు. ఈ జోలికెళ్ళే వాళ్ళు నిజంగా మానుకోండి. ఎందుకంటే అది అలవాటు పడిందనుకోండి రేపటి రోజు మెడిసిన్స్ ఎట్లా అంటే ఒకసారి మనం వాటికి అడిక్ట్ అయ్యాము అంటే అవి లేకపోతే బతకలేరు. చాలామంది ఇప్పుడు సాయంత్రం టీ తాగకపోతే తలనొస్తుంది అంటారు. ఆ తలనొప్పి టీ తాగడం వల్ల తగ్గడం అని మీరు అనుకుంటారు కానీ బట్ ఇట్స్ అన్ అడిక్షన్. స్మోక్ చేయకపోతే కొంచెం టెన్షన్ వస్తది అంటారు. ఇట్స్ అన్ అడిక్షన్. అలాగే వీటికి కూడా ఒకసారి అలవాటు పడ్డారు. ఈ మత్తుకు అలవాటు పడ్డారు అంటే
ఇంకంతే మీ జీవితాన్ని మీ చేజేతులారా నాశనం చేసుకున్నట్టే. అంటే ఏదో అంశం తెర మీదకొచ్చింది కాబట్టి చెప్పాల్సొస్తుంది. ఇది రెగ్యులర్‌గా అయితే మనం మాట్లాడుకునే వార్త కూడా కాదిది. బట్ ఈవెన్ దో బెటర్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఈ తీసుకునే వాళ్ళేంటంటే మేమేదో మా కింగ్‌ని కోల్పోయామని ఫీల్ అవుతుంటారు కదా! మా అదో అధ్యక్షుడిని కోల్పోయిన ఫీలింగ్‌లో ఉంటారు వీళ్ళు. ఆ ఫీలింగ్‌లు అయితే పెట్టుకోవద్దు దయచేసి. అండ్ వీటికి మాక్సిమం దూరంగా ఉంటే బెటర్. ఆల్రెడీ మీకు లీగల్‌లో స్మోకింగ్‌లు, ఆ తంబాకులు ఇంకేంటవి మందు షాపులన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి. ఇంకా మత్తు, ఇంకా మత్తు ఏంటి చచ్చిపోండి ఒకేసారి దరిద్రం పోతది. ఒకేసారి మొత్తం మత్తే ఉంటది. ఇంక మళ్ళీ మేలుకోవడం ఉండదు. అంత అవసరం లేదు. అండ్ నెక్స్ట్ స్కూల్ పిల్లలు గూడా నిన్న గాక మొన్న చూస్తే మన నార్సింగిలో గూడా గంజాయి తీసుకుంటున్నారు. అంత చిన్న పిల్లలకి ఎవడు సప్లై చేస్తున్నాడో తెలియట్లా. వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది అంత ఈజీగా. అంటే చూడు మనం వైన్ షాప్‌కెళ్ళినా సరే మీసాలు లేకపోతే, గడ్డాలు లేకపోతే వాడు రానివ్వడు, ఇవ్వడు. బార్‌లో గూడా అడుగుతాడు నీ ఐడీ కార్డ్ ఇవ్వమని. అట్లాంటిది మందులు అంటే రెగ్యులర్‌గా రోడ్డు మీద అమ్మే మందులే పిల్లలకి ఇవ్వట్లేదు. బట్ ఈ మీసాలు రాని పిల్లలకి గంజాయిలు, గింజాయిలు అన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి. సరే వాటెవర్ మనం మాక్సిమం అరికట్టడానికే మాట్లాడుకుంటాం గానీ ఇవైతే అవ్వట్లేదు. ఏదేమైనా ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఈ పెడ్లర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద పెడ్లర్ ఎవడైతే ఉన్నాడో వాడినైతే అంతమొందించారు. ఇక వాడు లేడు. మరి ఆ సామ్రాజ్యాన్ని ఇంకెవడన్నా కొనసాగిస్తాడా? లేకపోతే అంతటితో ఆగిపోద్దా అనేది చూడాలి. థాంక్ యూ సో మచ్.